నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 7వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది మనకి చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం కనబడుతోంది. రాహుగ్రస్త చంద్రగ్రహణము ఇది మన భారతదేశంలో కనబడుతుంది. సూతకం కూడా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, అంటే పాటించుకోవాలి. గ్రహణం పట్టు స్నానము, విడుపు స్నానము, మధ్యలో మనము ఎటువంటి పనులు, చెడు పనులు కానీ, ఎటువంటి చెడ్డ మాటలు కానీ, ఆహారం తీసుకోవడం కానీ, ఇట్లాంటి గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి. కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగాను పరిహారం చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి రాశి వాళ్ళు మీ యథాశక్తి కొద్దీ దాన ధర్మాలు, తెల్లని వస్తువులు దానంగా ఇవ్వండి. వెండి, తెల్లని వస్త్రాలు, తెల్లని బియ్యము, ఇవి కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మీ గోచార రీత్యా కావచ్చు, జాతక రీత్యా కావచ్చు, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అదృష్టము కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది, ప్రయాణాలు చేస్తారు, క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనం కూడా కనబడుతోంది. యాత్రలు అనుకూలంగా ఉంటుంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు, మీరు ఏ రంగంలో చదువుతున్న వాళ్ళైనా సరే మంచి ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు సమయానికి అందుబాటులోకి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనె దీపం మీ చేత్తో మీరు పెట్టడము, శని భగవానుడికి నువ్వుల అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఇళ్ళ దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అవి మీకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించండి. పెట్టుబడులకు దూరంగా ఉండండి. శాంతి కోసం ప్రార్థన చేయండి. మనశ్శాంతి లోపించడము, ఆందోళన, మనోవ్యాకులత ఎక్కువగా కనబడుతున్నది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలను అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, వ్యాపారంలో భాగస్వామ్యంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. ఒప్పందాలు ఏర్పాటు చేసుకోండి. కుటుంబంలో ఆనందము, ఉద్యోగంలో మద్దతు లభిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు అరటిపళ్ళు కానీ, తరువాత ఆకుకూరలు కానీ, ఏదైనా మీ ఇష్టము, మీ యథాశక్తి మీ చేత్తో తినిపించే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.